అట్లా న్యూట్రల్ కావద్దు. అరే హలో మై కేబీ రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్. అండ్ మా రైడ్లో డే 2 స్టార్ట్ చేసినాం మారేడుమిల్లి నుంచి. ఎంత వీలైతే అంత మారేడుమిల్లిలో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాం. 3 o'clock ఆర్ 4 o'clock వరకు ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మేము వంజంగికి ఈరోజు రీచ్ కావాలి, నైట్ ఏ టైం అయినా సరే. సో ప్రజెంట్ అయితే 2 లొకేషన్లు అనుకున్నాం. సో ముందు ఏది వస్తే అది. 2 లొకేషన్లో ఒకటి చావిడికోట అండ్ దుంపవలస. సో ఇప్పుడు వాటర్ ఫాల్, అది దుంపవలస అనేది వాటర్ ఫాల్. సో ఆ రెండిట్లో ఏది ముందు ఏది దగ్గర వస్తే దానికి వెళ్తాం. అయితే ట్విస్ట్ ఏంటిదంటే అన్నీ తెలిసి ఉండాలని ఏం లేదు, కానీ గుడిసె వ్యూ పాయింట్ బంద్ చేసిర్రని నాకు నిన్న నైటే తెలిసింది. యాక్చువల్లీ మారేడుమిల్లి అంటేనే గుడిసె వ్యూ పాయింట్, కానీ ఏమో కొన్ని కారణాల వల్ల వ్యూ పాయింట్ని క్లోజ్ చేసిర్రట. సో నైట్ కొంచెం లిటిల్ డిసప్పాయింట్మెంట్ అనిపించింది. బట్ మనం ఒక లొకేషన్ కోసమే రాలేదు కదా, వీ హ్యావ్ మెనీ ప్లేసెస్, చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో అన్నీ కుదరవు, కానీ ఎన్ని వీలైతే అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం అండ్ మీకు చూపిస్తాం. వెదర్ అయితే క్లౌడీగా ఎక్సలెంట్ ఉంది, కానీ వర్షం రావద్దని జై శ్రీరామ్ కోరుకుంటున్నా. ఎందుకంటే ఐ కెన్ మేనేజ్ కూల్నెస్ ఆర్ ఎండను కూడా మేనేజ్ చేయగలను, కానీ రైన్లో రైడింగ్ అంటే పైనుంచి నీళ్ళు కింద నుంచి బురద చాలా పనిష్మెంట్గా ఉంటుంది. నిన్న అదే అయింది. సో టుడే ఫస్ట్ డెస్టినేషన్ ఈజ్ చావిడికోట. వెదర్ అండ్ వ్యూ, ఫారెస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. రోడ్ నేరో ఉంది, కానీ ఆ గ్రీనరీ, ఆ ప్లాంట్స్, ఆ ఫారెస్ట్ సూపర్ అనిపిస్తుంది. హాయిగా జాలీగా గ్రీనరీ అండ్ ఫీలింగ్ సూపర్. అండ్ ఇంకొంచెం రోడ్ పెద్దగా ఉండి కార్నరింగ్స్ ఉంటే మజా వచ్చేది, కానీ ఓకే ఇట్లా కూడా బాగానే ఉంది. కానీ సింగిల్ రోడ్ కాబట్టి కేర్ఫుల్గా నడపాలి, ముందు నుంచి వెహికల్స్ వస్తున్నాయి. చాలామంది బ్రదర్ అండ్ సిస్టర్ అంతా క్లోజ్గా రిలేషన్, అఫెక్షన్ ఉండదు, ఉన్నా కూడా అంత అవుటర్ వరల్డ్లోకి అంత కనబడరు, కానీ వీళ్ళు చాలా బాగుంటారు. దట్ ఈజ్ యూనిక్ అండ్ సూపర్. లైక్ మాలాగా మేము బ్రదర్స్ ఇంత క్లోజ్, ఎంత బాగుంటాం, లైక్ ఫ్రెండ్స్ లాగా వాళ్ళు కూడా అలా ఉంటారు. సూపర్, అలా ఉండాలి ఎవ్రీ బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ బ్రదర్స్. ఈ వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంది అసలు. యాక్చువల్గా ఆగాలి, కానీ మా వాళ్ళు ఆగుతారా వెళ్తారా తెలియదు. ఒకవేళ చూస్తే మళ్ళీ ఇదే రూట్లో రిటర్న్ వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఆగి ఒక ఫోటో తీసుకోవాలి. రైడర్స్ ఇంతసేపు మంచి రోడ్ మస్తు ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాం, కానీ ఇప్పుడే అడ్వెంచర్ రోడ్ స్టార్ట్ అయింది, ఆఫ్ రోడ్. సో బురద ఉంది, హిల్స్ ఉన్నాయి. ఇది కూడా డిఫరెంట్ ఒక ఎక్స్పీరియన్స్ అండ్ మజా వస్తుంది, కానీ ఏంటి అంటే మనకు టైం కిల్ అవుతుంది అన్నమాట. లేకపోతే ఓకే, చూడాలి ఇది ఇట్లా ఈ రోడ్ ఎంత దూరం ఉందో. ఐ విష్ మళ్ళీ డాంబర్ రోడ్ ఉండాలి మంచిగా, లేకపోతే మాత్రం మట్టి రోడే ఉందా? యాస్, మట్టి రోడే ఉంది రైడర్స్.
సింపుల్గా చెప్పాలి అంటే డాంబర్ రోడ్డు కంకరగా వచ్చినాం. ఇంకో 10 కిలోమీటర్స్ అంటే చావడికోట రీచ్ అవుతాం. కానీ 10 కిలోమీటర్స్ 10 మినిట్స్ అనుకున్నాం, కానీ ఇది 20 మినిట్స్ అయ్యేలాగా ఉంది. ఈ రోడ్ వల్ల మా రైడ్ స్లో అయింది అండ్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాల్సిన టైం ఇక్కడే వేస్ట్ అవుతుంది. ఐ థింక్ మా డెస్టినేషన్ క్లైమాక్స్కి వచ్చినట్టు ఉన్నాం. ఎక్స్ట్రీమ్ ఘాట్ ఎక్కుతున్నాం. ఐ థింక్ ఇట్లా వెళ్ళి పైన టాప్కి తీసుకెళ్తుంది కావచ్చు. ఈ రోడ్ టాప్కి రీచ్ అయినామా అంటే మా డెస్టినేషన్కి రీచ్ అవుతాం అనిపిస్తుంది. అండ్ అప్పుడే ఒక 20 మినిట్స్లో రీచ్ అవుతాం అనుకున్నాం, కానీ ఇప్పటికీ ఒక 40 మినిట్స్ అయింది రీచ్ కాలే. ఎందుకంటే చిన్న చిన్న రోడ్లు చాలా ఉంటాయి. గూగుల్ మ్యాప్స్లో కూడా పర్ఫెక్ట్గా చూపించక మస్తు సార్లు రూట్ మిస్ అయినాం. దానివల్ల లేట్ అయింది అండ్ రోడ్ కూడా మంచిగా లేదు. ఓ ఎక్సలెంట్ వ్యూ అన్నమాట. చూడండి సైడ్లో అండ్ సిసి రోడ్ వచ్చింది. కొంచెం చిన్న సీసీ బండ్లు అయితే స్ట్రగుల్ అయితే అన్న ఈ ఘాట్లల్లో. చూడు ఇది ఎంత హైట్ ఉన్నది సడన్గా. అంటే ఎబో 200 సీసీ బండ్లు ఓకే అన్న. ఎబో 200 సీసీ 150 సీసీ 100 సీసీ బండ్లు అంటే కొంచెం కష్టమే. ఆల్మోస్ట్ 90% చాలా హైట్కి వచ్చేసాం. ఇంకా కూడా రోడ్ ఉంది. ఓఎంజీ ఇంకా హైట్ ఇంకా రోడ్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మన రైడింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది బయటకు వస్తుంది. గల్లీలల్లా మంచి రోడ్లల్లా ఎవరైనా బిర్ర ఉరుకుతారు. అండ్ బండి యొక్క దమ్ము కూడా ఈడనే తెలుస్తుంది. ఎందుకంటే ఇంత ఎక్స్ట్రీమ్ ఘాట్లో కూడా అప్పటి నుంచి సెకండ్ గేర్ థర్డ్ గేర్లు ఎక్కుతున్నది. అదే చిన్న బండ్లు తక్కువ సీసీ ఉంటే ఫస్ట్ గేర్ వేసి వాటిని మస్తు స్ట్రగుల్ చేసుకుంటా ఎక్కించాల్సిన పరిస్థితి. ఇంకా ఉంది బ్రో, ఇంకా ఉంది. అరే అట్లా న్యూట్రల్ కావద్దు. అరే బ్రో న్యూట్రల్ కావద్దు ఘాట్లో అసలే. న్యూట్రల్ కావాలి. న్యూట్రల్ ఇది ఫస్ట్ గేర్ లెక్కితే సెకండ్ గేర్ అడుగుతుంది. సెకండ్ గేర్ నార్మల్గా గేర్ వేయగానే న్యూట్రల్ అయింది. లేదు అదే న్యూట్రల్ కావద్దు, గేర్లు మారవద్దు అంత ఎక్స్ట్రీమ్గా అట్లా అసలే మారవద్దు. ఫస్టే మంచి హార్డ్ గేర్లో పెట్టుకో, మెల్లగా బీటింగ్ పెట్టి కంటిన్యూ ఒకటే మూమెంట్లో పోనీ. అది కామన్, కానీ జాగ్రత్త. ఏం కాలే బ్రో. ఓకే అయితే ఎట్లా అంటే అవన్నీ రైడింగ్లో అవన్నీ ఎక్స్పీరియన్సే. కానీ ఒక ట్విస్ట్ ఏంటిది అంటే అట్లా ఎక్స్ట్రీమ్ కార్లలో గేర్ మారవద్దు ఒకటి. రెండోది అది రాయల్ ఎన్ఫీల్డ్ కారణ మస్తు వెయిట్ ఉంటుంది. ఒకసారి రైట్ అయినా ఎటర్న్ అయితే గత ఆగదు ఇక. మనుషులు ఎవరు లేరు కానీ చింటూ బ్రోస్ ఉన్నారు మొత్తం. అవును
ఓకే మై కేబీ రైడర్స్, ఫైనల్గా మా చావిడికోట డెస్టినేషన్కి రీచ్ అయినాం. అండ్ చూసేయండి బ్యూటిఫుల్ వ్యూ. ఎర్లీ మార్నింగ్ 5:36 ఆ టైంలో వేరే లెవెల్ ఉండేది ఇక్కడ, కానీ మేము లేట్ అయినాం. నో ప్రాబ్లం, ఎంత వీలైతే అంత. వీడియోలు ఎట్లా కనిపిస్తుంది తెలియదు, కానీ లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్. అంత అడ్వెంచర్ చేసినందుకు వాట్ ఇట్. ఇప్పుడు కూడా కొంత అక్కడ పొగ కనిపిస్తుంది, స్లోగా మూవ్ అవుతుంది. ఓకేనా ఇంత అడ్వెంచర్ చేసినందుకు? మీరు మాకంటే ఎక్కువ అడ్వెంచర్ చేసింది, మీరు మాకంటే ఎక్కువ కష్టపడ్డారు కాబట్టి. అవును, సో ఆ అడ్వెంచర్కి మీరు దీన్ని, అవును మరి హ్యాపీనా? అంత అడ్వెంచర్కి ఇది వర్త్ ఇటా? మనం రాంగ్ టైం వచ్చినాం, కానీ పొద్దున్న అది వేరే ఉండేది. అవును, ఇక్కడికి ఉంటుండే ఇట్లా ఉండేది, ఆ పొగంతా ఇట్లా ఉండేది.